మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. ఆయన కాలేజీలనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. ఎవరన్నా మీటింగ్ చేసుకుంటా ఆపినరా? ఆ మీటింగు జరగలేదు. ఎటువంటి నష్టం జరుగుతుందో సిబిఎన్కి చెప్పిండా రేవంత్? ఆయన గురుగారికి చెప్పుకున్నాడా? అది చెప్పలేదు, లిఖితపూర్వకంగా ఇయ్యలేదు. బస్ మీటింగ్ విలువాలి, బురద వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇంకా బ్రదర్ ఏ సిట్టు? నాకు ఏ సిట్టు గిట్టు ఏం నాకేం వీళ్ళు రమ్మనిలే. మీ ఛానల్ చూపిస్తా ఉన్నారట, నన్ను అడుక్కోనరే మీరు చూపించే ముందు. నాకు సిట్టు ఎట్లా పిలవలే, స్టాండ్ పిలవలే, ఎవ్వరు పిలవలే నన్ను. నేను వాళ్ళ మీద నమ్మకం కూడా లేదు నాకు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి. నేను ట్వీట్ కూడా చేసినా, మీరు అందరు కొందరు రిపోర్ట్ కూడా చేసిండ్రు. నేను పార్టీ లీగల్ సెల్కి కూడా అడ్వైజ్ చేశాను. కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాను, లీగల్ సెల్ పోవాలి, కోర్టుకు పోవాలి, డైరెక్షన్ తెచ్చుకోవాలి. రేవంత్ ఇయ్యడండి. రేవంత్ మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచిగా వ్యాపారం బెదిరిస్తున్నాడు. మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిరు? ఆయన ఏ 10,000 లేడు అన్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. నిజామాబాద్లో ఏం లేదు ఆయనకి. నేను గౌరవిస్తా. ఆయన బ్లాక్ బెల్ట్ కరాటే ఉన్నప్పుడు మేము అందరం ఫ్యాన్లు ఉంటుంది, చిన్నపిల్లగా ఉంటుంది. ఆయనకు పాలిటిక్స్, ఆయనకు ఐ డోంట్ నో వాట్ పాలిటిక్స్, ఈ నోస్ వాట్. ఎప్పుడు ఎలక్షన్ గెలిచిన ఆయన ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయనను పంపించారు. ఆయన ఫోన్ అంటే పంపించారు. ఏంటంటే మీ దాంట్లో న్యూస్ రావాలి, కేటీఆర్ని భయపెట్టియాలి, సాయంత్రానికి రేవంత్ బ్యాగులు తెప్పించుకోవాలి. ఇది తప్ప ఏముండదు. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చి, ఒక్క రైతుకి ఒక్క ఎకరానికి అన్యాయం జరగనిచ్చి ప్రశ్నే లేదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహననే లేదు. తెలంగాణకి ఎన్ని నీళ్లు కావాలి, ఫర్దర్గా మీ రిక్వైర్మెంట్ ఏంది, దానికి తగ్గట్టు మీ ప్రాజెక్టుల ప్రణాళిక ఏంది, మీ ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా, ఫండ్స్ ఎడికెళ్ళి రేజ్ చేస్తారు. మీ ముఖ్యమంత్రి ఏమో బిచ్చపట్టుకొని తిరుగుతా ఉన్నాడు, చిప్పబట్టుకొని. ఎట్లా నడపాలనో రాష్ట్రం ప్రజల్ని అడుగుతున్నాడు. మీ ముఖ్యమంత్రి ఏమో ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రియ శిష్యుడు. గురుగారి దగ్గరకు పోయి ఒక మీటింగ్ అన్న చేసిండా, ఒక లెటర్ అన్న రాసిండా? ఇవన్నీ ఏం లేదు, లొట్టపీసు. కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లాలి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయినా ఇదైనా వీ విల్ గో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ సిడబ్ల్యూసి అండ్ అవర్ బోత్ గోదావరి కృష్ణ బోర్డ్స్. ఇక్కడ ఎన్డీఏ వస్తుంది, ఈడ బీజేపీ వస్తుంది, ఆడ ఎన్డీఏ ఉన్నది. చెప్పండి. యాజ్ పర్ గైడ్ లైన్స్ కేంద్రం నిర్ణయం చేసుకుంటుందండి సమయం సందర్భం వచ్చినప్పుడు. సరైందా కాదా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపాలి కదా. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏం చదవలేదు. కానీ జగన్ కేసీఆర్ సరైందని అన్నారు ఇంతకుముందు. ఇవ్వరు, ఇది ఇచ్చేయండి నాగిరెడ్డి, ఇది పాస్ ఆన్ కర్తో మీడియాకు హిందూ పేపర్ కా రిపోర్ట్ है, देख लो. We will go, central government obviously will go as per CWC guidelines. సింపుల్. మేము ఈ 2 రాష్ట్రాలే నడుపుతలేమండి, 28 రాష్ట్రాలు నడుపుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నా మ్యాక్సిమం మేమే ప్రభుత్వంలో ఉన్నాం. అసలు మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు? ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇలా గురు శిష్యులు కూర్చున్నారా? అసలు మీ బాధలేంది లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రా? ఎవరికన్నా కేంద్రానికి ఇచ్చిండ్రా? మీరు పంచుకున్నారా? ఏమి ఇబ్బందులు రావచ్చో ఎక్స్చేంజ్ చేసుకున్నారా వ్యూస్?